సృష్టిలో ఎక్కడో జరిగే సంఘటనకి మరెక్కడో లింక్ అయి ఉంటుంది అంటూ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో అనుకుంటా జూనియర్ ఎన్టీఆర్ చేత చెప్పించినటువంటి డైలాగ్. ఇప్పుడు అట్లాంటిదే ఎక్కడో హమాస్ తీవ్రవాదులకి ఇజ్రాయెల్కి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అందులో మనం రెండవసారి బాధితులమయ్యాం. ఆ మధ్యన హౌతీ తీవ్రవాదులు బంధించినటువంటి ఒక వాణిజ్య నౌక, అది బ్రిటన్ వాడు నడుపుతున్నటువంటి నౌక, కానీ దాని డెస్టినేషన్ ఇండియా అని ఇంతకుముందు చెప్పుకున్నాం. సరే, అది ఒక ఎత్తు. కానీ ఈ దఫా ఇండియాకి సంబంధించిన వాణిజ్య నౌక మీద జరగబోయేటటువంటి దాడి సంచలనాత్మకమైనది. ఇండియా నుంచి ఆయిల్ ఇజ్రాయెల్కి అమ్ముడవుతోంది. అలా వెళ్ళినటువంటి ఒక వాణిజ్య నౌక మీద హౌతీలు దాడి చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. యెమెన్స్ హౌతీ రెబల్స్ ఫైర్డ్ 2 missiles at a tanker carrying Indian jet fuel but missed. This was reportedly the first time Houthis attacked energy shipments headed to the Suez Canal. The vessel took off from Mangalore in India and had an armed security crew abroad. చివరికి పూర్తిగా ఆయుధ శిక్షకులతో అందులో పంపించారు. క్రూడ్ ఆయిల్ని, విమానాలకు వాడేటువంటి క్రూడ్ ఆయిల్ని భారత్లోని మ్యాంగ్లూర్ పోర్ట్ నుంచి తీసుకుని వెళ్ళినటువంటి దాన్ని ధ్వంసం చేయడానికి హౌతీ తీవ్రవాదులు చేసిన ప్రయత్నం విఫలమైంది.